నమస్కారం అండి. మహాభారతంలో నేడు 93వ అధ్యాయము అంశం పాండవులపై నిందలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహాభారత యుద్ధం పూర్తయ్యే కాలానికి బలరాముడు తన తీర్థయాత్రలు పూర్తి చేసి కురుక్షేత్రానికి వచ్చాడు. భీమ దుర్యోధనులు చివరి యుద్ధం చేస్తుండగా వచ్చాడు. భీముడు గదతో దుర్యోధనుడి తొడలపై గురి చూసి కొట్టి విరిచేయడం చూశాడు. ద్వంద్వ యుద్ధ ధర్మాన్ని అతిక్రమించి అలా కొట్టడాన్ని సహించలేకపోయాడు. ఛీ, మీరు చేసిందంతా అన్యాయం. ఏ క్షత్రియుడైనా నాభి దిగువన దెబ్బతీస్తాడా? ఈ భీముడు యుద్ధ న్యాయాన్ని అతి నీచంగా అతిక్రమించాడు అని కృష్ణుడి వద్ద తన అసమ్మతిని వ్యక్తం చేశాడు బలరాముడు. ఈ అన్యాయాన్ని చూస్తూ నీవు సహించగలవు, కానీ ఇలాంటి చెడు పనులు చేసి సహించలేను అంటూ బలరాముడు తన నాగలిని పైకెత్తి భీముడిపైకి వెళ్ళాడు. నాగలి బలరాముడి ఆయుధం. దాన్ని గొప్ప పరిస్థితులు ఏర్పడినప్పుడే ఉపయోగిస్తాడు. శ్రీకృష్ణుడికి చక్రం ఎలాగో ఇతడికి నాగలి అలా. బలరాముడు భీముడిపైకి వెళ్ళడంతో కృష్ణుడు భయపడ్డాడు. కృష్ణుడు పరుగున భీమ బలరాముల మధ్యకు వెళ్ళాడు. పాండవులు మన స్నేహితులు, బంధువులు. దుర్యోధనుడు చేసిన దుర్మార్గ కార్యాలతో పాండవులు ఎన్నో బాధలు పడ్డారు. ద్రౌపదిని సభా మధ్యలో అవమానించినప్పుడు భీముడు దుర్యోధనుడి తొడలను ఈ గదతో విరగ్గొట్టి చంపుతాని శబదం చేశాడు. ఆ శబదం నలుగురి సమక్షంలోనే చేశాడు. ఒక క్షత్రియుడు పవిత్రంగా ప్రతిజ్ఞ చేసినప్పుడు దాన్ని నెరవేర్చడం అతడి ధర్మం. నీ కోపంతో అపమార్గాన పడి అమాయకులైన పాండవులపై అన్యాయంగా ప్రవర్తించకు. నీవు భీష్ముణ్ణి దోషిగా భావించే ముందు కౌరవులు పాండవులపై చేసిన దురంతాలను, అన్యాయాలను కూడా గమనంలో ఉంచుకో. ఒక ప్రవర్తనకు సంబంధించి మంచి చెడ్డలను నిర్ణయించడంలో ఆ కార్యం చేయడానికి కారణభూతమైన ఇతర అంశాలన్నీ తెలుసుకోవాలి. అలా చేయకపోతే తప్పు మార్గాన నడుస్తాం. ఒక అంశాన్ని అది ఇమిడి ఉన్న పరిస్థితుల మధ్య నుంచి వేరు చేసి దానిపై ప్రత్యేకంగా అభిప్రాయం చెప్తే అన్యాయం జరుగుతుంది. కలియుగం ప్రవేశించింది. పూర్వయుగపు న్యాయ సిద్ధాంతాలు ఇప్పుడు పనికిరావు. తన ప్రాణాలు తీయడానికి ఎన్నోసార్లు దుర్మార్గంగా కృత్రిమ మార్గాన్ని ఉపయోగించిన శత్రువును నాభి దిగువ కొట్టడం తప్పు కాదు. ఒకేసారి అనేక మందిని ఎదుర్కొంటున్న అభిమన్యుణ్ణి ఈ దుర్యోధనుడి ప్రోత్సాహంతో కర్ణుడు ఒక బాణంతో వెనక నుంచి కొట్టాడు. ఆ బాలవీరుణ్ణి నిరాయుధుణ్ణి చేసి లెక్కలేనంతమంది వీరులు చుట్టుముట్టి నీచ మార్గంలో చంపారు. దుర్యోధనుడు తాను పుట్టిన నాటి నుంచి చెడు ఆలోచనలతో క్రూరమైన పనులు చేసి తన ప్రజలను నాశనం చేశాడు. ఈ మనిషిని భీముడు చంపితే పాపం లేదు. అతడి వల్ల తన జరిగిన చెడును, అన్యాయాన్ని భీముడు భరించాడు. 13 ఏళ్ల పాటు తన ఆగ్రహాన్ని తనలోనే ఉంచుకున్నాడు. తొడలు విరగ్గొట్టి చంపుతానని భీముడు చేసిన ప్రతిజ్ఞ సంగతి దుర్యోధనుడికి తెలిసిందే. ఇప్పుడు కష్టాలను అనుభవించిన పాండవులను యుద్ధానికి పిలుస్తున్నాడు. భీమున్నే ప్రతిజ్ఞ అమలు చెయ్యి అని దుర్యోధనుడు ఎందుకు పిలిపించాడు? మరి భీముడు ఆ పని చేయడం తప్పని నీవెలా ఊహించావు అని కృష్ణుడు చెప్పిన బలరాముడి అభిప్రాయం మారలేదు సరికదా. కోపం మరింత పెరిగింది. దుర్యోధనుడు ధైర్యవంతులకు ప్రత్యేకించిన స్వర్గానికి వెళ్తాడు. భీముని కీర్తికి మచ్చపోదు. దుర్యోధనుడితో ద్వంద్వ యుద్ధంలో భీముడు ధర్మయుద్ధాన్ని విడిచాడని జనులు అనుకుంటారు. నేనిక్కడ ఉండటానికి అసహ్యంగా ఉందంటూ బలరాముడు ద్వారకకు తక్షణమే విసురుగా వెళ్ళిపోయాడు. కృష్ణుడు యుధిష్ఠరుణ్ణి ఉద్దేశించి, ఓ ఈ యుధిష్ఠరా, ఏమిటి మౌనంగా ఉన్నావన్నాడు. దానికి ధర్మరాజు సమాధానంగా, మాధవ, చచ్చిపడి ఉన్న దుర్యోధనుడి శరీరం పైకి లంఘించి అతడి తలపై భీముడు కాళ్లతో తన్ని నాట్యం చేయడాన్ని నేను అంగీకరించలేను. ఈ చర్య వల్ల మా వంశ కీర్తి పోయింది. మమ్మల్ని కౌరవులు హింసించారు. భీముడి హృదయంలో ఉన్న క్రోధం గురించి నాకు తెలుసు కనుక అతన్ని మితిమీరి నిందించలేను. సంతృప్తి ఎరుగని ఆశ, బుద్ధి లేమి, వీటితో బాధ పెట్టిన దుర్యోధనుడికి మనం గుణపాఠం చెప్పాం. భీముడి నృత్య నీతిని గురించి, గొప్ప బాధలు పెట్టిన వాడి ప్రతీకారం గురించి వితర్కించడం వల్ల ఇప్పుడు ఎలాంటి ప్రయోజనము లేదు అని ధర్మరాజు తన మనసులోని బరువును దించుకున్నాడు. మనుషులు నీతిని విడిచి ప్రవర్తించినప్పుడు
అవి అంత చెడు ప్రవర్తన కాదని తలచినప్పుడు ఏవో సాకులు చెప్పి ఉపశమించేసే ప్రయత్నం చేయడం హృదయానికి స్వస్థతనివ్వబోవు. సూక్ష్మబుద్ధి గల అర్జునుడు మౌనం వహించాడు. అతడు కూడా భీముడు చేసిన పనికి సమ్మతించలేదు. అది అవమానకరమైన పని అని నిందించనూ లేదు. అక్కడున్న మిగిలిన వారు దుర్యోధనుడి దుర్మార్గాలను, పాపకృత్యాలను లెక్కించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపించింది. శ్రీకృష్ణుడు వారందరి వైపు తిరిగి, వీరులారా, గాయాలతో చావ సిద్ధంగా పడి ఉన్న పరాజిత శత్రువుపై నిందావాక్యాలాడటం తగదు. చావనున్న వాని గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. వాడు మూర్ఖుడై తనంత తానే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. అతడు చెడు సావాసాల్లో పడిపోయాడు. మనం వెళ్ళిపోదాం రండి అన్నాడు. శారీరక మానసిక బాధపడుతూ భూమిపై పడి ఉన్న దుర్యోధనుడు కృష్ణుడన్న మాటలు విని తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. బహు కష్టంతో తన చేతులపై కొంతవరకు అనుకుని బాధపడుతూ, నీచుడా, సేవకుని కొడుక, నీ తండ్రి వసుదేవుడు కంసుని సేవకుడు కాదా? రాజుల మధ్య కూర్చోవడానికి, తిరగడానికి నీకు పని లేదు. సిగ్గుమాలిన నీచుడిలా మాట్లాడుతున్నావు. నా తొడపై కొట్టమని నీవు భీముణ్ణి ప్రోద్బలం చేయడం నేను చూశాను. నేను నిన్ను గమనించలేదని అనుకుంటున్నావా? అర్జునుడితో ఏదో సామాన్యంగా సంభాషిస్తున్నట్లు నటిస్తూ నీవు నా తొడను చూపడం నేను చూశాను. అప్పటి వరకు యుద్ధం సమానంగా ఉంది. నీకు కనికరము, సిగ్గు లేవు. భీష్మ పితామహుణ్ణి చంపడానికి నీవు తంత్రం చేయలేదా? భీష్ముణ్ణి ఎదిరించినప్పుడు శిఖండిని ముందుగా రథం ఉంచమని సలహా ఇచ్చింది నీవు కాదా? భీష్ముడు స్త్రీతో యుద్ధం చేయడానికి అసహ్యించుకొని తాను తిరిగి యుద్ధం చేయకుండా చనిపోయేలా చేయడం నీకు తెలియదా? ధర్మరాజుతో అబద్ధమాడించి ద్రోణుని అంతం చేయించావు. యుధిష్ఠిరుడి అబద్ధం వల్ల అస్త్ర సన్యాసం చేసి యోగాసనంపై నుంచి పరమేశ్వరుడిపై మనసు కేంద్రీకరించి సమాధి నిష్టలో ఉన్న ద్రోణాచార్యుని నీచుడైన దుశ్శద్యుమ్నుడు చంపినప్పుడు దాన్ని నివారించకుండా నీవు ఆనందించలేదా? అర్జునుడిని చంపడానికే ప్రత్యేకంగా దాచుకున్న ఈటను ఘటోద్గజుడిపై ప్రయోగించినట్లు చేసిన తంత్రం నీది కాదా? భూరిశ్రవణుడు చేతులను అన్యాయంగా తెగ్గొట్టినప్పుడు అతడు యుద్ధం మాని శరీరాన్ని ఆసనంగా చేసుకుని యోగ సమాధిలో ఉండగా సాత్యకి చేత కసాయిలా నరికించిన పరమ పాపిష్టివి నీవు కాదా? యుద్ధంలో తన రథచక్రాలు బురదలో కూరుకుపోగా దాన్ని ఎత్తేందుకు ప్రయత్నిస్తున్న కర్ణుని అతి నీచంగా అర్జునుడితో చంపించింది నీవు కాదా? ఓ పనికి మాలినవాడా, మా నాశనానికి కారణభూతుడా, సూర్యాస్తమయం కాకుండానే అస్తమించినట్లు భ్రమింపజేసి తనకు అపాయం తప్పిందని తలచి ఆనందిస్తున్న జయద్రథుణ్ణి చంపించింది నీవు కాదా? ఇలాంటి నీ నీచ కార్యాలను ప్రపంచమంతా నిందించి తీరుతుంది అంటూ శ్రీకృష్ణుడిపై నిందారోపణలు చేశాడు. అతడు అలసి గాయాలు అమితంగా బాధ పెడుతూ కోపోద్రేకం కూడా కరిగిపోయి ఉన్నదశలో మరోసారి భూమిపై పడిపోయాడు. కృష్ణుడు దుర్యోధనుని ఉద్దేశించి, ఓయి గాంధారిపుత్ర, నీవు తుది గడియల్లో ఉన్నావు. ఈ బాధకు కోపం కూడా ఎందుకు తోడు చేసుకుంటావు? నీవు చేసిన దుష్ట పనులే నిన్ను ఈ స్థితికి తెచ్చాయి. ఇదంతా నీ వల్లే జరిగిందని అనకు, నా వల్ల జరిగిందని అనకు. భీష్మ ద్రోణులు నీ పాప కారణంగానే చనిపోయారు. అలాగే కర్ణుని మరణానికి నీవే కారణం. పాండుపుత్రులకు నీవు చేసిన దుష్ట పనులన్నీ వర్ణించి చెప్పాలా? నీవు ద్రౌపదిని ఘోరంగా అవమానించినందుకు నిన్ను ఎంత శిక్షించినా అది చాలదు. ఈ చెడు ప్రవర్తన వల్ల ఉద్భవించినవే ఈ వైరం, ద్వేషం. ఇతరులను నిందించడం తగదు. నీ అత్యాశ వల్ల ఆర్జించిన రుణాన్ని యుద్ధభూమిలో పూర్తిగా తీర్చేశావు. ధైర్యవంతుడు కోరదగిన మరణాన్ని పొందుతున్నావు. యుద్ధభూమిలో ప్రాణాలర్పించిన క్షత్రియులకు ఉన్న స్వర్గధామానికి నీవు వెళ్తావు అన్నాడు. దుర్యోధనుడు తన కళ్ళు మూతపడుతుండగా, కృష్ణ, నా స్నేహితులతో నేను స్వర్గానికి పోతున్నాను. కానీ నీవు, నీ స్నేహితులు భూమిపైనే ఉండి దుఃఖాన్ని అనుభవిస్తారు. నేను వేదాలను చదివాను, శాస్త్రానుసారం దానధర్మాలు చేశాను. సముద్రం మినహాయించిన భూమినంతా ఏకఛత్రాధిపత్యం ఏలాను. నేను జీవించి ఉన్నప్పుడు శత్రువులందరి తలలు నా పాదాల కిందే ఉన్నాయి. మనుషుల ఆనందాలు దేవతలు కూడా కోరదగినవి, రాజులు కూడా తమకు లేవని విచారించినవి. వెయ్యేల కీర్తి ప్రతిష్టల శిఖరాన నేనున్నాను.
క్షత్రియ వీరులు ఏదైతే కీర్తి కిరీటమని ఎంచుతారో అలాంటి యుద్ధ భూమిలో మరణం పొందుతున్నాను. నాకంటే ముందు స్వర్గలోకంలో ఉన్నవారు నాకు ఆహ్వానం ఇవ్వదలిచి ఉన్న స్నేహితులను, అన్నదమ్ములను కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఎవరు హెచ్చు అదృష్టవంతుడు లేనా? లేక భూమిపై నిర్మానుష్యమైన ఇళ్లలో ఉండి చంపబడిన స్నేహితుల కోసం విచారిస్తూ మీరు వాంఛిస్తున్న యుద్ధం ద్వారా మీ కోట బూడిదై ఉన్న మీరా అని దుర్యోధనుడు అన్నాడు. మరణానికి అంచున ఉన్న దుర్యోధనుడిపై దేవతలు పైనుంచి పుష్పాలు చల్లారు. గంధర్వులు ఆటలాడి పాటలు పాడారు. ఆకాశం కూడా ప్రకాశవంతమైంది. వాసుదేవుడు, పాండవులు చిన్నబోయారు. దుర్యోధనుడన్న మాటల్లో యథార్థం ఉంది. మీరు ధర్మయుద్ధం చేస్తే వారిని జయించి ఉండకపోదురు. ఈ దుర్మార్గుడు యుద్ధంలో అజేయుడు అన్నాడు శ్రీకృష్ణుడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.